మధురా నగరంలో కంసుడు అనే దుష్టరాజు ఉండేవాడు. అతడు శక్తి సంపన్నుడైనప్పటికీ నిరంకుశుడు మరియు క్రూరత్వం కలిగినవాడు. అతను రాజ్యమంతా భయాన్ని వ్యాప్తి చేశాడు. కంసుడికి దేవకి అనే ఒక సోదరి ఉంది. అతడు ఆమెను అమితంగా ప్రేమిస్తాడు. దేవకికి వసుదేవుడు అనే గొప్ప యువరాజుతో వివాహం జరిపించాడు. దేవకి వసుదేవుల వివాహానంతరం ఒకరోజు కంసుడు రథంలో వెళుతూ ఉండగా ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించింది. అశరీరవాణి ఈ విధంగా చెప్పింది: దేవకికి జన్మించిన 8వ బిడ్డ కంసుని పతనానికి కారణమవుతుందని ప్రవచించింది. భయంతో కంసుడు వెంటనే తన సోదరి దేవకిని చంపడానికి తన కత్తిని తీశాడు. కానీ వసుదేవుడు జోక్యం చేసుకొని అతడిని వేడుకొన్నాడు. అతని భద్రత కోసం వారికి పుట్టిన ప్రతి బిడ్డను పుట్టగానే కంసునికి అప్పగిస్తానని వాగ్దానం చేశాడు. కంసుడు ముందు రాబోయే ముప్పును నివారించడానికి దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించాడు. కాలం గడిచే కొద్దీ దేవకి 6 కుమారులకు జన్మనిచ్చింది. మరియు వాగ్దానం చేసినట్లుగా వసుదేవుడు ప్రతి ఒక్కరిని కంసునికి అప్పగించాడు. అతను అశరీరవాణి చెప్పిన దానికి భయపడి వారిని నిర్దాక్షిణ్యంగా చంపేది. దేవకి 7వసారి గర్భవతి అయినప్పుడు యోగమాయ అనే దివ్య శక్తి విష్ణువు సూచన మేరకు దేవకి గర్భం నుండి పిండాన్ని గోకులంలో నివసించే వసుదేవుని మరో భార్య అయిన రోహిణికి బదిలీ చేసింది. ఆ పిల్లవాడే కృష్ణుని అన్న బలరాముడు. ఆ తర్వాత దేవకి 8వసారి గర్భవతి అయింది మరియు శ్రీకృష్ణుడు జన్మించే క్షణం వచ్చింది. అది శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి 8వ రోజు అర్ధరాత్రి దేవకి తన దివ్యమైన బిడ్డకు జన్మనిచ్చింది. విష్ణువు తన గంభీరమైన రూపంలో శంఖము, చక్రము, గద, పద్మం పట్టుకొని 4 చేతులతో కనిపించాడు. అతనికి కిరీటం ఉంది మరియు అతని శరీరం ఆభరణాలతో అలంకరించబడి ఉంది. దేవకి వసుదేవులు సంభ్రమాశ్చర్యాలతో భక్తితో నిండిపోయారు. వారు భగవంతుని ప్రార్థించారు. కానీ దేవకికి తనకి అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క భద్రత గురించి ఆందోళన చెందసాగింది. అప్పుడు భగవంతుడు వసుదేవునికి ఈ విధంగా చెప్పాడు: గోకులంలో ఉన్న నందుని ఇంటికి వెళ్ళి వారికి అప్పుడే పుట్టిన కుమార్తె స్థానంలో తనను ఉంచి ఆ కుమార్తెను ఇక్కడికి తీసుకురావలసిందిగా ఆదేశించాడు. కృష్ణుడు జన్మించిన వెంటనే విష్ణువు యొక్క దివ్యశక్తితో కారాగారం బయట కాపలా కాస్తున్న వారంతా గాఢమైన నిద్రలోనికి జారుకున్నారు. వసుదేవుని బంధించిన భారీ గొలుసులు కూడా ఊడి పడిపోయాయి మరియు జైలు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఆ రాత్రి భారీగా వర్షం కురుస్తుంది. అప్పుడు ఆదిశేషువు వసుదేవుణ్ణి మరియు కృష్ణుడిని కాపాడడానికి, ఆ వర్షం నుంచి రక్షించడానికి తన పడగలను విస్తరించి వారిపైన గొడుగులా పరిచాడు. అప్పుడే పుట్టిన బిడ్డను బుట్టలో వేసుకొని వసుదేవుడు గోకులం చేరుకోవడానికి వరదలున్న యమునా నదిని దాటాడు. అద్భుతం ఏమిటంటే యమునా జలాలు వసుదేవునికి దారి ఇవ్వడానికి 2గా విడిపోయాయి. నందుడి ఇంటికి చేరుకోగానే యశోదకి అప్పుడే ఆడబిడ్డ పుట్టిందని గుర్తించాడు. అతను నిశ్శబ్దంగా శిశువుని మార్చాడు. ఆ తరువాత యశోదకు పుట్టిన కుమార్తెతో తిరిగి కారాగారానికి వచ్చాడు. బిడ్డ పుట్టిందన్న వార్త విన్న కంసుడు ఆ బిడ్డను చంపడానికి కారాగారానికి చేరుకున్నాడు. కానీ అతను ఆశ్చర్యపోయేలా అతను ఆ బిడ్డని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ పాప అతని చేతుల నుండి జారి ఆకాశానికి ఎక్కి యోగమాయగా మారిపోయింది. యోగమాయగా మారిపోయి నిన్ను నాశనం చేసేవాడు ముందే వేరే చోట పుట్టి ఉన్నాడు అని చెప్పి అంతర్ధానమైపోయింది. ఈ రోజుకి ఇంతే పిల్లలు. ఇది శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి ఎక్కువ కథలు వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.